ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. హల్లెలూయా. ఉదయకాలంలో ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థన మందిరం. నా మందిరము ప్రార్థన మందిరం అనబడినట్టు అని రాయబడి ఉన్నది. దొంగల గృహగా చేసి ఉన్నారు. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా వారిని స్వస్థపరుస్తున్నాడు. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యా, కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ దాసుని నిలబెట్టుకొని నాతో నీ వీళ్ళతో మాట్లాడమని, వెలగలిసేవని గ్రహించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా మందిరము ప్రార్థన మందిరం అని రాయబడి ఉన్నది. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మందిరము ప్రార్థనా మందిరం. ఏం చేస్తున్నారంటే దొంగల గృహగా చేయించున్నారు. ఈ మందిరములో, ప్రార్థనా మందిరములో జరిగేది ఏంటి? గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన ఎద్దుకు వచ్చి వారిని స్వస్థపరుస్తుంటాడు. అమ్మా, నిన్న కూడా స్వస్థత గురించి చెప్పాను కదా. జాగ్రత్త గ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడు మందిరములో, ఇప్పుడు చూడండి, మనము దేవాలయంలోకి వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంటికాడ ఉంటే ఎంత బలహీనంగా ఉంటామో. ఇంటికాడ శక్తి ఉన్నది. ఇంటికాడ అంటే అదే మేము ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ఇంటికాడ ప్రార్థన చేస్తే మంచిది కదా. 2-3 నా నామములు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటారని దేవుడు చెప్పాడు కదా. ఆ మాట కూడా చెప్పాడు, కాదంటల్లా. కానీ మందిరములో ఉన్న ప్రత్యక్షత వేరు. మందిరములో ఉన్న ప్రత్యక్షత వేరు. మందిరములో నిత్యము ఏముంటుంది? ఇక్కడ ప్రార్థన ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది మందిరములో. అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే, మాయ్ పొద్దున్నే నీకేం పర్లేదా, ఆదివారం ఒక్కరోజు రోజు పోవాలా ప్రార్థనకి అని చెప్పేసి చాలా గద్దిస్తూ ఉంటారు కొంతమంది. ప్రార్థన యొక్క, దేవుని యొక్క ఆలయం అంటే ఏంటో చాలామందికి ఇంకా అర్థం కాని పరిస్థితి. దేవుని ఆలయముకు అటు అడుగు పెట్టినా చాలు. దేవుని ఆలయంలో అలా అడుగుడా పెట్టినా చాలు. అందుకోసం మన కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. కీర్తన గ్రంథములో 84వ కీర్తనలో ఒక స్పష్టమైన మాట రాయబడింది 10వ వచనంలో. జాగ్రత్తగా మీరు గ్రహిస్తే, జాగ్రత్తగా గ్రహించండి. మాట చూడండి, ఏమంటున్నాడు? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరములో నివసించుట నాకు ఇష్టం. అంటే దేవుని మందిరములో అక్కడ స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం కూడా ఉంది. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? నా ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. అందుకోసం అక్కడ 2వ వచనంలో ఒక మాట చెబుతూ ఉంటాడు. యెహోవా మందిరములో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు, ఎంత అదృష్టవంతులో తెలుసా మనం? ఎంత అదృష్టవంతులో తెలుసా? ఆయన మందిరములో ఉదయకాలంలో ఆరాధించడానికి, ఉదయకాలంలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో మొరబెట్టడానికి ఎంత గొప్ప కృపిస్తున్నాడు. మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. మన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకు కూడా కృపిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరంలో
ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలంట. మన కోసం మనం ప్రార్థన చేయడం కాదు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలంట. ఒకరోజు ఒక తల్లి ఆమె చెబుతున్న సాక్ష్యం, ప్రతిరోజు చర్చికి వెళ్ళేదంట. 1 కిలోమీటర్ దూరం ప్రతిరోజు వెళ్ళేదంట. 10ంటికి తన పనులన్నీ చేసుకొని బైబిల్ పట్టుకొని ప్రతి దినము ఆమె 10ంటికి వెళ్ళి ఒక్కోసారి 1 గంట దాకా, ఒక్కోసారి 3 గంటల దాకా ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చేదంట. తిరిగి వచ్చేదంటే మందిరంలో 15 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. 15 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది. 15 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే ఫస్ట్లో పాస్టర్ గారు అన్నారంటే, అమ్మా మీకు ఇంట్లో పని ఏమి లేదమ్మా అన్నాడు. అయ్యా నా పనులు 10ంటికల్లా అయిపోతాయి, నా భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, నా పిల్లలు స్కూల్కి పోతారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకేం పని ఉండదు, నాకేం పని అన్ని పనులు చేసుకున్నాను కనుక ఇంకా నేను వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాను. ఓకేనమ్మా, మంచిది, ప్రార్థన చేసుకో. మరి నాకు సమయం దొరికినప్పుడు అయ్యా నేను మందిరానికి వచ్చి మీరు మీ యొక్క పనులు మీరు ఉండండి, నేను నా సమయాన్ని ప్రార్థనలో గడుపుతాను అనేదట. గడుపుతానని చెప్పేసి అక్కడ ఆ మొక్కతే ప్రార్థన చేస్తూ ఉండేదట మందిరంలో. 1 గంట, ఒక్కోసారి 3 దాకా ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళేదంట. ఇంటికి వెళ్ళేది అంటే 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆమె ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది అనేది ఒకరోజు పాస్టర్ గారు వింటున్నాడంట. ఆమె చిన్నగా స్లోగానే ప్రార్థన చేస్తుంది, వింటున్నాడంట. అంత దేశం కొరకు, ప్రజల కొరకు, రక్షణ కొరకు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంది. సేవకుడి కోసం ప్రార్థన చేస్తుంది, సేవకుడి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తుంది, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తుందంట. కానీ తన కోసం ప్రార్థన చేయలేదంట. తన కోసం ప్రార్థన చేయలేదు. అమ్మా, ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, కానీ సంఘం కూడా చాలా అభివృద్ధిగా ఉంది, సంఘం కూడా బాగా పెరిగిపోయింది. కానీ నీ ప్రార్థన చేసేటప్పుడు నేను విన్నాను, నీ గురించి ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేదమ్మా అని అడిగాడంట. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత, అయ్యా మరి బైబిల్ చెబుతుంది కదయ్యా, బైబిల్ ఏం చెబుతుంది, మరి బైబిలే వాక్యం చెబుతుంది కదా, వాక్యాన్ని మీరే చెప్పారు కదా. అదేంటమ్మా, ఎప్పుడు చెప్పాను నేను? అయ్యా బైబిల్లోంచే చెప్పారయ్యా, తిమోతి 2వ అధ్యాయంలో చెప్పారు మీరు. ఆ 2వ తిమోతిలో మీరు చెప్పిన మాటలు ఒకలా మీరు మర్చిపోయారేమో, ఒకసారి దాన్ని జ్ఞాపకము చేసుకున్నయ్యా అని చెప్పిందంట. ఆ తిమోతిలో ఆమె 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే ఆ మాటలన్నీ అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అక్కడ ఏమన్నా ఇక్కడ ఏమన్నా, మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగియు నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనను, అపరాధలను, యోచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. చూడండి, సంపూర్ణ భక్తి ఏంటంటే, సంపూర్ణ భక్తి ఏంటది? మనుషులందరి కోసం. అమ్మా అర్థమవుతుందా? మనుషులందరి కోసము ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసము. అది ఆమె మందిరములో ఎక్కువ మనం చూస్తున్నప్పుడు ఇది ప్రార్థనా మందిరం, అదేందా ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. ఈ ప్రార్థనా మందిరములో మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అయ్యా ఏబు గ్రంథములో కూడా రాయబడింది కదా, 42వ అధ్యాయం 10వ వచనంలో ఆయన కోసం ప్రార్థన చేయలేదు. కానీ ఏబు గారు ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, చరిత్రము విసర్జించిన వాడు. కానీ ఆయన ఎవరి కోసం చేశాడు? ఆయన ఎవరి కోసం చేశాడు? తన స్నేహితుల కొరకు కూడా చేశాడయ్యా. అప్పుడు తన క్షేమస్థితిని కలగ చేశాడయ్యా అని చెప్పిందంట. పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడంట. నిజం, ఇలాంటి మంచి భక్తురాలు మా సార్ ఈ మందిరంలోకి నడిపించినందుకు నీకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే చాలామంది ఏం చూస్తుంటారంటే, మందిరం అంటే, కొంతమందికి మందిరం అంటే ఏమనిపిస్తుంది అంటే
పాపోతే ఏమైందిలే, ఆడపోతే ఎందుకు అని చెప్పేసి మనం అనుకుంటాం. మందిరములో స్వస్థత ఉంది, మందిరములో ఆరోగ్యం ఉంది, మందిరములో దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. అందుకోసం నా ప్రియమైన ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన ఆ తల్లి 15 సంవత్సరాల నుంచి ఆ ప్రార్థన చేస్తుంది. పిల్లలు కాలేజీకి వెళ్ళారు, ఉన్నతమైన చదువులు చదివి ఆ బిడ్డలు మంచి జాబ్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు వివాహం కోసం, అయ్యా నా బిడ్డలు వివాహం కోసం ప్రార్థన చేయండి అన్నదంట. వాళ్ళ వివాహం కోసం ప్రార్థన చేయమంటే సేవకుడు అన్నాడంటే, అమ్మ నువ్వే ఎంత కనుక ప్రార్థన చేస్తున్నావు నీకోసం. లేదయ్యా, మీరు నా కోసం చేయాలి, నేను మీకోసము చేయాలి అన్నారు. అప్పుడు ధైర్యం ప్రార్థన చేశాడు. ప్రభా, వారి బిడ్డల కోసం వివాహం కోసం ప్రార్థిస్తున్నాను, వారికి మంచి రిబ్కా లాంటి మంచి గుణవతైన భార్య ఆ బిడ్డలకు వచ్చునుగా కానీ ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన వారానికే పెద్ద కుమారుడికి వివాహం కుదిరిందంట. ఆ వివాహము ఎలాంటి ఘనంగా అంటే మామూలు కాదు, ఘనంగా జరిగింది. వాళ్ళ పెళ్లి కూతురు అత్తగారు లేచి సాక్ష్యం చెబుతుందంటే, ఏమని సాక్ష్యం చెబుతుందంటే, నా బిడ్డకి ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా కట్నము తీసుకోలేదు. వాడు దేవుడు చూపించాడు మాకు, వాళ్ళకి దేవుడు చూపించాడు. ఇది దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన కార్యము, దేవుడు ఏర్పాటు చేసిన జంట అని చెప్పేసి ఆ పిల్ల అత్తగారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి మనం మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అవి జరుగుతాయి. కొన్ని లేట్ అవుతాయి, కొన్ని త్వరగా జరుగుతాయి. మనం ఏది అడిగినా కూడా అది అంగీకరిస్తాడు. అందుకోసం మత్తయి సువార్తలు అంటాడు కదా, 21వ అధ్యాయంలోనే 22వ వచనంలో అంటాడు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా వేటిని అడిగి ఉన్నారో అవన్నీ పొందానని నమ్మండి. ఏంటంటే అవి పొందామని నమ్మండి. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఏ ప్రార్థన చేసినా దేవుడు మనకు ఖచ్చితంగా, చిన్న ప్రార్థన చేసినా పెద్ద ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తాడు. అయితే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం, ప్రార్థించే మనసు స్వార్థం లేనిదిగా ఉండాలి. ప్రార్థించే మనసు అపరితమైనదిగా ఉండకూడదు. ప్రార్థన చేసే మనసు నెమ్మదిగా పరిశుద్ధత కలిగి నీ 2 చేతులు ఎత్తి ప్రార్థించాలి. ఎందుకంటే మనలో పాపం ఉంచుకొని, పాప తలంపులుండి, చెడ్డ ఆలోచనలు ఉంచుకొని మన ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన అంగీకరించాడు. అది ఇంటికాడ నుండి ప్రార్థన చేసినా అంగీకరించాడు, మందిరంలో నుండి ప్రార్థన చేసినా అంగీకరించాడు. కానీ ఒకటేంటంటే పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన కావాలి. అందుకోసం రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒక్క మాట చూడండి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, ఎలాగూ ప్రార్థించాలో, అంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకి తెలియదు. కానీ ఆత్మే చదివినమ్మా 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతల యందు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడట. అమ్మా, మనం బలహీనమే. కొంచెం ఒక్క అడుగు ఎత్తే 2 అడుగులు లేపిస్తాడు, 10 అడుగులు వేస్తే ఆయన 100 అడుగులు లేపిస్తాడు. మనం కొంచెం నోరు తెరిస్తే అనేక విషయాల ప్రార్థన చేయొచ్చు. అందుకోసం మన బలహీనతల యందు ఏం చేస్తున్నాడంటే ప్రభు సహాయం చేస్తున్నాడు. ఎలయనగా యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు చెప్పేమో కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. గట్టికి సపోర్ట్ కొడతాడు. అర్థమైందా? ఆత్మని నేను చేయలేను, అర్థమైందా? చేయలేను అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప కృప. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా జరిగింది. నేను మన కలకోట నారాయణ గారి యొక్క కుమార్తె సంఘం మొత్తం ప్రార్థన చేశాం. మళ్ళీ ఉదయకాలం కూడా మనం ప్రార్థన చేశాం. దేవుడు
మా పాపం 2 రోజుల నుంచి హాస్పిటల్లో నొప్పులతో బాధపడచ్చు. రాత్రి డెలివరీ అయిపోయింది. చల్లటి కానిపోయింది. చల్లటి కాన్పు దేవుడు ఆ పాపనిచ్చాడు. దేవునికి మేమకునుగాక. హల్లెలూయా. పాప అయితే దేవుడు చల్లటి కాన్పు. ప్రార్థన ఆలకించాడు లేదా? ప్రార్థన పాపం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు తెలుసు. అటు రాణి ఫోన్ చేస్తుంది, అయ్యారు ప్రార్థన చేయండి. మళ్ళీ ఇటు తన భర్త ఫోన్ చేస్తున్నాడు. అదే విశ్వాసం వాళ్ళకు కూడా ఎట్టుందంటే, అయ్యా ప్రార్థన చేయండి. ప్రార్థన తర్వాత ప్రియమైన దేవుడు. ఈరోజు కూడా డేవిడ్ గారిని వాడు కోడలు ఉన్నారు. వాడు కూడా అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ అంటున్నారు. అయ్యారంటే ప్రార్థన చేయాలి. మన పని ఏంటి? ఎన్నిసార్లు వచ్చిందో ఫోన్లు, కానీ లేస్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒకటి గుర్తుంచుకోండి, మన ప్రార్థన నాకు అనిపిస్తుంది, నాకు ఎంత అదృష్టవంతుడు నేను. ఎందుకంటే ఎప్పుడు ఆయన మందిరంలో ఉండే గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు కృప. చాలామందిని మందిరం ఒకసాట, ఎక్కడ ఇల్లు ఒకసాట ఉంటుంది. కానీ నాకు మాత్రం నీకు మందిరం వెళ్ళి ఇక్కడే ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ప్రార్థించడానికి దేవుడి గొప్ప కృప ఇచ్చాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయన మందిరంలో నివసించేవారు ఎంత ధన్యులు. ఆ ధన్యత నాకు ఇచ్చాడు, మీకు కూడా ఇచ్చును గాక. ఆమేన్. అందుకోసం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఇదేంటంటే ప్రార్థనా మందిరం. ఏముండాలి? దేవుని మందిరంలో ఏముండాలి? ప్రార్థనే. ప్రార్థన అంటే ఏంటి? అసలు నువ్వు అడక్క మునిపి దేవుడు ఇస్తాడు. అయితే నువ్వు అడగాల్సింది ఏంటి? దేవుని అడగాల్సింది ఏంటి? ఆయన ఇతరుల కొరకు ప్రార్థించాడు. సంపూర్ణ భక్తి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉంటాడు. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతగా ప్రార్థన చేస్తామో ఆయన కృప అంతగా మన మీద ఉంటుంది. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వచ్చే కీడుని తొలగించునుగాక, వచ్చే అపాయాన్ని ఆపునుగాక. అందుకోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కొంతమంది అమ్మా అయింది, ఇక నీకు నువ్వు అడిగిందల్లా పొందుకున్నావు పో అంటే, అయ్యగారు చెప్పారు, ఇంకా నేను అడిగిందల్లా నేను పొందుకుంటానంట అని చెప్పేసి సంతోషంతో వెళ్తారు కానీ కార్యం జరగదు. ఎందుకని? ఇంకా ఆ రోజుతో ఏం చేస్తారు వాళ్ళు? జరిగిద్దన్నా చెప్పారు కదా అయ్యగారు. ప్రభా నీ దాసుని నోట్లోంచిన మాట నాకు నెరవేర్చేయాలి అని ప్రార్థన చేయాలి. అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంటికి పోయిన తర్వాత ఏం చేయరు? ప్రార్థన చేయరు, మందిరానికి రారు. హల్లెలూయా. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎందుకంటే నువ్వు ప్రార్థించి నువ్వు నమ్ము. ఆయన మందిరంలో స్వస్థత ఉంది, ఆయన మందిరంలో ఆరోగ్యం ఉంది, ఆయన మందిరంలో ప్రతి అవసరం తీర్చబడింది, ప్రతి అవసరము తీర్చబడింది. దేవుడు మీరు అడిగినవన్నీ పొందుకును గాక. అందుకోసమే దేవాలయంలో ఆయన మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించును గాక. ఈ మందిరమునందు నివసించు మనం ఎంతో ధన్యులం. అయితే ఉదయ కాలంలో ఎంత సలికి కూడా మనం వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే ఆయన కృప ఎప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. మన ప్రార్థనకి జవాబిచ్చును గాక. అంధకార శక్తులు బంధించబడును గాక. ప్రతి దురాత్మ శక్తులు బంధించబడును గాక. ప్రతి సంఖ్యలు ఎడవబడును గాక. కుటుంబాల్లో సమాధానం లేని వారికి సమాధానం దయచేను గాక. ప్రతి ఒక్కరిని ఆత్మశక్తి నింపబడును గాక. ప్రతి ఒక్కరిని ఆత్మశక్తి నింపబడిన ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన నా తండ్రి అనుకున్నా నీ మందిరము ప్రార్థనా మందిరము ప్రభువా, ప్రార్థనా మందిరం ఇది దొంగల గృహగా కొంతమందిని చేయిస్తున్నాడేమో, క్షమించమని ప్రార్థిస్తున్నాను. నీ మందిరమును ప్రార్థన మందిరముగా మార్చబడాలి. అనేక మందిరాలు కట్టబడుతున్నాయి, మందిరాల్లో ప్రార్థన లేదు నాయన, మందిరాల్లో ప్రార్థన లేదు. ప్రార్థనతో నింపండి నాయన, ప్రార్థన శక్తితో నింపండి ప్రభువా, ప్రార్థన శక్తితో నింపండి ప్రభువా. నా తండ్రి నీ మందిరములకు వచ్చిన వారు కుంటివారిని స్వస్థపరిచిన దేవుడము. రేబాలోరిక్క మందర
ఓరి కమందరస్లోరి పరికమందరస్లోరిలా పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రియమైన నా సహోదరి నా తల్లి, మనుషులందరి కొరకు ప్రార్థించి మనుషులందరి కొరకు ప్రార్థన కావాలా. థ్యాంక్ యూ జీసస్. నా తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచ దేశాన్ని కోసం ప్రార్థిస్తున్నాను. రక్షణ దయచేయనుగాక, పాలు తేలికలిగే దేశముగా మార్చబడునుగాక, చదువుకొని ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చునుగాక, పాడి పంటలు దీవించునుగాక, నూరంతలు దిగుబడి ఇచ్చునుగాక, తాగుబోతులు మార్చబడునుగాక, వ్యభిచారులు మార్చబడునుగాక, అయా పాపము చేసేవారు, దొంగతనం చేసేవారు మార్పు పొందుదురుగాక. పాపములో ఉన్నవాడు ప్రతి ఒక్కరిని మార్పు దయచేయండి. తల్లి మాట వినని వారు, తల్లిదండ్రి మాట వినని వారు ప్రభు, అలాగే నా ప్రభు భార్య భర్త సమాధానం లేను, తల్లికి బిడ్డకి సమాధానం దయచే ప్రభు. అయ్యా మా దేశంలో నాయకులు ప్రధానుల కోసం ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు చేస్తున్నాను. ఎమ్మెల్యేలని, ఎంపీలను, నా ప్రభా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల కోసం ప్రార్థిస్తున్నాను. మంచి పరిపాలన అందించుదురుగాక, మంచి పరిపాలన అందించుదురుగాక. మా తెలుగు రాష్ట్రాలు నా తండ్రి, అయా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తెలంగాణలో ప్రభు నా తండ్రి, అయా నీకు వందనాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మంచి జ్ఞానం ఇచ్చునుగాక, మంచి పరిపాలన చేయనుగాక నాయన. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆంధ్రప్రదేశ్ అయా ముఖ్యమంత్రి గారికి కూడా నా ప్రభు మంచి పరిపాలన ఇచ్చునుగాక. అయా ప్రతి రాష్ట్రం, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రభు నా తండ్రి మా దేశంలో, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరికీ మంచి జ్ఞానం ఇచ్చునుగాక. ప్రజలందరూ కూడా నాయన నీ రక్షణ పొందుదురుగాక నాయన. ఈ క్రిస్మస్ రాబోతుండగా క్రిస్మస్ ప్రతి ఒక్కరూ పాల్గొని గొప్ప ఆనందముతో నింపబడునుగాక. సహాయం చేయను నాయన. నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత వెలుగును ప్రకాశం చేసి కూడిన బిడ్డలందరినీ బలపరిచి అయ్యా ముఖ్యంగా నీ బిడ్డలందరినీ దీవించమని అయ్యా నిదాసుడిగా ప్రార్థిస్తున్నాను. సేవకుల కొరకు, సేవకురాల కొరకు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. నా తండ్రి గుడ్డివారి ఊసగలవారిని ప్రతి శాతపర శక్తి నుంచి, అందరికీ శక్తి నుంచి విడిపించి ఎవరు ప్రార్థిస్తున్నారో వారి నోటి మాటను నెరవేర్చమని నా ప్రభు నా తండ్రి. అయ్యా నా తండ్రి యేసుని కుదరదు, మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కోసం ఒకరు ప్రార్థించేయమన్నారు. అయా మేము స్వస్థత, ఆయా హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థత కలుగునుగాక ప్రభు నా తండ్రి, స్వస్థత కలుగునుగాక నాయన. ప్రభు నా తండ్రి యేసుని కుదరని చేస్తున్న ప్రతి రోగిని స్వస్థపరచునుగాక, గుడ్డివారికి చూపించుదురుగాక, గుడ్డివారికి నడిపించుదురుగాక. ప్రభు చనిపోయిన వారు లేపుదురుగాక. అద్భుతము జరిగించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. అయ్యా నీ వందనాలు చేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న మంచి పనుల్లో ప్రతి పనులు తోడైందురుగాక, వారి ప్రయాణంలో తోడైందురుగాక, వారు చేస్తున్న చేతి పనిని దీవించునుగాక, వారి వ్యవసాయాన్ని దీవించునుగాక. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మేమందరము దేవుని ఆ ప్రార్థనా మందిరం కనుక ప్రతి ఒక్కరు కూడా మరి మందిరంలోకి వచ్చి ప్రార్థించేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.